షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన వాగ్దానము చూసుకుందాము. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనము. ఎలోహిం నాకు సహాయుడు, నేను భయపడను. ఆయన మనకు సహాయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడవలసిన అవసరం వస్తుంది? అనేక మార్లు మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేస్తుంటాడు. 9 సంవత్సరాల క్రితము యథార్థంగా మా జీవితంలో జరిగిన సంఘటన. నేను సేవకుడు దయాకర్ బ్రదరు భద్రాచలం ప్రాంతంలో మరి గిరిజన ప్రాంతంలోకి వెళ్ళాము. అది భయంకరమైన ఎండాకాలము. మే 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 మరి మరి ఆ దినమంతా మేము సువార్త పరిచర్యలో తిరుగుతూ దాదాపుగా 20 కిలోమీటర్స్ మేము కాలినడకన నడిచాము. ఇక అలసిపోయి చివరికి మేము మరి ఆ యొక్క కొత్తగూడెం స్టేషన్కి వచ్చినప్పుడు మేము అనుకున్నామన్నట్టు ఇద్దరము, అయ్యో మనము ఏసీ చేయించుకుంటే బాగుండేది, స్లీపర్ క్లాస్ చేయించుకున్నాం అనుకున్నాము. కానీ అద్భుతంగా ఆశ్చర్యంగా మా ఊళ్ళకి అందరి విధముగా అయితే మాకు తెలియదు ఆ యొక్క రైల్వే రిజర్వేషన్లో అప్డేట్ అనే ఒక యాప్ ఉంటుందని. అయితే మాకు యవనస్తుడు ఎవరైతే మా బంధువు అతను టికెట్ బుక్ చేశాడో అతను అప్డేట్ అని పెట్టాడు అన్నట్టు. అద్భుతంగా మరి మేము రైల్వే స్టేషన్ అడుగు పెట్టాము, మాకు మెసేజ్ వచ్చింది ఏసీకి అప్గ్రేడ్ అయినట్టుగా. ఆశ్చర్యపోయాము. అంటే కొన్ని మార్లు పరమ తండ్రి మన ఎడలు చేసే అద్భుతాలు, చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన మనకు సహాయం చేసేవాడు. నాకు సహాయం చేయడం లేదు నా తండ్రి, నా ఎడల ఎలా మరి దూరంగా ఉన్నాడు అని కొన్నిసార్లు మనం అనుకుంటుంటాము. లేదు బిడ్డలారా, ఆయన ప్రతి విషయంలో ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యూ. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు కాబట్టి, ఆయన చేతి నీడలో దాచిపెట్టబడిన వాడివి కాబట్టి, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న బిడ్డవు కాబట్టి, ఆయన వెలుగును నువ్వు ప్రకరింపజేస్తున్న బిడ్డవు కాబట్టి, ఆయన నీతికి నువ్వు సాక్షార్థంగా నీ కుటుంబంలో, నీ స్నేహితుల మధ్య, నీ బంధువు వర్గంలో, నువ్వు చేసే ఉద్యోగం దగ్గర నువ్వు సాక్షిగా నిలబడుతున్నావు కాబట్టి నీకు ప్రతి విషయంలో ఆయన సహాయం చేస్తాడు. ఎప్పుడు ఆయన అది విడవడు సుమా. కొన్ని మార్లు ఆలస్యం కావచ్చు, కానీ మీకు కూడా అనుభవం ఉండుంటుంది కదా. అనేక మార్లు మీ ప్రయాణాలలో పరమ తండ్రి అద్భుతంగా మీకు సహాయం చేసినట్టుగా, అనేక సందర్భాలలో మీకు పెను ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించినట్టుగా. ఎవరు? ఆయన దక్షిణ హస్తము చాపి, ఆయన ఆకాశం నుంచి తన హస్తము చాపి తన దూతలు పంపించి ఆయన కాపాడువాడు, సహాయం చేయవారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ నా ఎలోహిం నాకు సహాయం చేయవాడు కాబట్టి నేను భయపడను అంటున్నాడు. అవును తండ్రి, మీరు మాకు సహాయం చేస్తుండగా మీ మనుషులకు ఈ లోకంలో ఎవరికి భయపడవలసిన అవసరం లేదని మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబములకు, మీ వంశములకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.